ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఇనిషియేట్ చేస్తే దాంట్లో కొంత వ్యతిరేకత వస్తే ఒకవేళ వచ్చినా సర్ది చెప్పి జనాలకు అర్థమయ్యేలాగా వివరించి దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని రద్దు చేశారు. అది ఆయన చేయలేకపోయాడు కదా, అది వివరించి చెప్పలేకపోవటము అంటే దాని మీద విష ప్రచారం ఎక్కువగా జరగటం జరిగింది. ఒక నిమిషం చెప్తానండి. బీజేపీ వాళ్ళు ఆ రోజున పురంధేశ్వరి గారు ఇది మంచి ప్రోగ్రామే అని చెప్పి అదే బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు తాకట్టు పెట్టుకుంటారు ప్రభుత్వాలు అని దుష్ప్రచారం చేస్తుంటే సైలెంట్గా ఉండిపోయారు బీజేపీ వారు. బీజేపీ వాళ్ళు తయారు చేసిన యాక్టు, బీజేపీ వాళ్ళు దేశమంతా ఇంప్లిమెంట్ చేయమన్న యాక్టు, బీజేపీ వాళ్ళు మంచిది అని చెప్పిన యాక్టు, బీజేపీ టీడీపీతో కూటమి కట్టుకున్న తర్వాత మౌనంగా ఉండిపోవటం దేనికి అది సమర్థనీయమా? ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే దేశమంతా ఉంది ఈ ప్రాబ్లం. 22A అవ్వచ్చు, ఎండోన్మెంట్ ల్యాండ్స్ అవ్వచ్చు, కబ్జాలు అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇది దేశమంతా ఉంది. దీన్ని ఇప్పుడు ఎస్ఐఆర్ ఎలా నడుపుతున్నారో అదేవిధంగా ఒక 6 నెలల్లో సంవత్సరం టైం పెట్టుకొని దేశమంతా ఇంప్లిమెంట్ చేయాల్సిన సిస్టమ్ ఇది అంట నేను. ఫస్ట్ థింగ్. రెండోది 22Aలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు, అధికారులు చేసిన తప్పు అన్నారు. అధికారులు చేసిన తప్పు అంటే డిజిటలైజేషన్ చేశారు సార్. ఆ డిజిటలైజేషన్లో తప్పు జరిగితే ఇమ్మీడియట్గా అది రివోక్ చేయొచ్చు కదా. సాఫ్ట్వేర్ చదువుకున్న ఎవరినైనా అడుగుతారు, అది 10 నిమిషాల పని. ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దాన్ని రివోక్ చేయండి, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయండి. కానీ మీరు రివోక్ చేయకపోగా ఎందుకు సార్, యథాతథ స్థితి అదే ఇది ఏదైతే చేస్తే ఆటోమేటిక్ గా స్టేటస్ కో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే డిజిటల్ చేయటం వల్ల తప్పు జరిగిందో ఆ డిజిటల్ చేసిన దాన్ని రివోక్ నేనేమన్నా అంటే అంతవరకు వెనక్కి తీసుకుంటే అంతకు ముందు ఉన్న యథాస్థితికి వస్తుంది. మీకు కావాలి అంటే మీరు చేసుకోండి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తప్పు జరిగింది అని చెబుతున్నారు కానీ ప్రజలని మీరు వచ్చి క్లెయిమ్ చేసుకొని మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు న్యాయం జరిగింది, ఫాస్ట్ ట్రాక్లో మీకు క్లియరెన్స్ ఇస్తామంటున్నారు. కానీ మీరు చేసిన తప్పుకి ప్రజలు బాధితుల్లాగా రోడ్ల మీద మీకు కాల్ చేసుకుంటా ఇబ్బంది పడటమే కానీ మీరు దాన్ని రివోక్ చేసి మీరు వర్క్ చేయొచ్చు కదా ప్రభుత్వం. సో చాలా క్లియర్గా మోటివ్ అండ్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇది కానీ ప్రతిపక్షాల నుంచి కానీ మీడియా నుంచి కానీ ఇంత దుమారం అయ్యి ఇంత అవేర్నెస్ వచ్చి ప్రజల ఆగ్రహాలకు గురవ్వకపోతే దీన్ని ఒక ఇన్కమ్ సోర్స్ కిందే తయారు చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏం చేస్తారు సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇంకా 4 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు పంపాలి, వీళ్ళే కదా ఇన్కమ్ సోర్స్ ఫర్ 4 అదర్ స్టేట్స్. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా మరి 22Aలో ఉంది. అది ఉన్నది అన్నది బయటికి వచ్చిన తర్వాతే కదా తప్పు జరిగిందని చెప్పారు. ఒకవేళ ఆయన ఇల్లు లేకపోయి ఉంటే కనీసం వచ్చి తప్పు జరిగింది అని చెప్పి ఉండేవారా చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ఇల్లు 22Aలోకి రాకపోయి ఉంటే అసలు దీని గురించి ప్రజల గురించి ఆలోచించేవారా, లేదు తప్పు జరిగిందని ఒప్పుకునేవారా, లేదు వచ్చి సారీ చెప్పేవారా? సారీ చెప్పడం వల్ల డ్యామేజ్ పెరిగింది అని అర్థమైన తర్వాత ఏంటంటే మళ్ళీ డిఫెన్స్ అంటే మనం అగ్రెసివ్గా వెళ్ళాలి అనే ధోరణిలోకి వచ్చి ఈ ఏదైతే పదజాలం వాడారో చూసారా, అదేమవుతుంది అంటే అతపాతాళానికి తొక్కేసే పరిస్థితులు తీసుకొస్తుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడితే వింటూ చూస్తూ ఊరుకోవటానికి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఓటు అనే ఒక బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు వేసే రోజును చూపిస్తారు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే ఈ 22A ఎఫెక్ట్ అవ్వచ్చు. రేపు రాబోయే మేయర్ ఎలక్షన్లోనే మీరు అధికారంలో ఉండి రీసెంట్గా జూబ్లీస్ ఎలక్షన్ కూడా గెలిచి ఉన్నారు కదా, ఇప్పుడు మేయర్ ఎలక్షన్ జరగబోతుంది కదా, దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూడండి. సో త్వరగా శ్రీరామ్ గారు 22A అండి, ఇంకా ఇంతకు మించి రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో జనం కాంగ్రెస్ పార్టీకి సమానం చెప్తారనేది ఇది ఒక బెంచ్ మార్క్ కాబోతుంది. ఎందుకంటే అసలు ఇంతకుముందు ప్రభుత్వాలు కనీసం వినేవి, చేశారా చేయలేదా పక్కన పెట్టండి, ఇలాంటి కామెంట్స్ ప్రజల మీద అయితే చేసేవి కావు. ఏది ఒక తప్పు జరిగితే ఒక యాక్షన్ తీసుకోవటం, ఏ ప్రభుత్వం ఉన్నా, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అధికారులను బాధ్యులు చేయడం. మీరు ఇంతవరకు ఎందుకు బాధ్యులు చేయలేకపోతున్నారు? అండ్ మీ డైరెక్షన్ లేకుండా అధికారులు ఎందుకు చేస్తారు? లేదు మీరు అంటున్నది ఏంటి, అంతకుముందు ఎప్పుడెప్పుడో జరిగింది అంటున్నారు. మరి అందుకనే కదా వాళ్ళని దించేసి మీకు ఇచ్చింది కరెక్ట్ చేయడానికి. అది అడిగితే ప్రశ్నిస్తే మొరుగుతారు, ఇంకో రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు, ఇక్కడేమో ప్రశ్నిస్తే మొరుగుతున్నారు అంటారు. ఏంటండి ఇది? ఆంధ్రప్రదేశ్ చూడండి ఒకసారి, అక్కడ లేవా మీరు చెప్పిన విశాఖపట్నంలో లేవా 22A కింద ఆ రాత్రి 22A కింద బ్లాంకెట్ పరిచేసి నిషేధం చెప్పినవి? కాకినాడలో లేవా, గుంటూరులో లేవా, విజయవాడలో లేవా? అంటే ఇంత జనాగ్రహాన్ని ఎందుకు చూడాల్సి వస్తుంది? మమ్మల్ని ఏం కాదని మేము ఇంకో 10 ఏళ్ళు, మీరు ఇందాక అన్నారు కదా ఇలాగా జబర్దస్త్ ఇలా 2 చేతులు టేబుల్ మీద నుంచి ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటాం, 25 ఏళ్ళు మేమే ఉంటాం. ఎవరండి ఉండేది 25 ఏళ్ళు 10 ఏళ్ళు? ఇంకాంగులే లేరు. సార్ చిన్నది ఒక్క నిమిషం.
దేశంలో కూడా మీరు చూసుకుంటే పదజాలమే, చిన్న పదజాలం. కాక్రోచ్ అనే పదం వాడినందుకు ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూసాం. ఇలాంటి అంటే ఎంత అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు. అభ్యంతరకరమైన శ్రీరామ్ గారు, ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన దానికి ఇంకోటి కూడా, చంద్రబాబు నాయుడు గారి గతంలో ఈ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడం అని ఒకటి మాట్లాడారు అనేది ఒకటి వచ్చింది. అది గవర్నమెంట్ పోవడానికే ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా ఎస్సీల కింద ఎవరన్నా పుడతారా, ఇలా రకరకాల కొంతమంది మాట్లాడిన మాటలు అవి చాలా తీవ్రమైన ఇదిగా మాట్లాడతాయి. ఇప్పుడు వ్యవసాయం పండగ దండగాని మాట్లాడారని, అలా గవర్నమెంట్లు పోయిన సందర్భం ఒకే ఒక్క మాటతో గవర్నమెంట్లు పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగా